హ్యాపీ హోలీ అమ్మ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. మనం చక్కగా సాంప్రదాయంగా చేసుకుందామే. పాత సునీతగా అయితే పోయింది పోయింది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా హోలీ పండుగ ఎలా జరిగింది అనేది చిన్న వ్లాగ్ అండి. అలాగే స్పెషల్గా ఏం స్వీట్ చేశాను ఏంటనేది చూపిస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ అన్నట్టు. ముందుగా మీకు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. బిలేటెడ్. ఎలా జరిగింది మీ హోలీ? బాగా జరిగిందా? ఇంకా మా ఇంట్లో ఎలా చేసుకున్నాం ఏంటనేది చూపిస్తాను, చూడండి. ముందైతే కొంచెం అమ్మవారికి ప్రసాదం చేద్దామని చెప్పి ఇక్కడ పాలు పెట్టానండి. అయితే ఏంటంటే ఇక్కడ పరమాన్నం లాగా కాకుండా కొంచెం కీర్ అని ఎక్కువ నార్త్ ఇండియన్స్ చేస్తారు ఈ టైపు. మామూలు మన నార్మల్ బియ్యం కాకుండా బాస్మతి రైస్. పాలు పొంగొచ్చినాక కొంచెం ఈ బాస్మతి రైస్ ముందే ఒక ½ గంట ముందే కడిగి నానబెట్టుకున్నానండి. ఇంకా అది వేసేస్తే ఉడికిపోతూ ఉంటుంది, ఇంకేం చూసే పని లేదు. ఇక్కడ బాదం పప్పులు కూడా అండి కొంచెం బాగా వేడి నీళ్ళు పోసామనుకోండి, మనకి ఇట్లా పొట్టు జస్ట్ ఒక 5 minutesలోనే ఇలా ఊడిపోతుంది. ఇంకా పొట్టు ఊడిపోయిన వాటిని మంచిగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే అన్నం ఉడికే లోపల అది ఉడికే లోపల సరిపోతుంది. ఇదిగోండి చూస్తున్నారా, చక్కగా మనకి రైస్ ఉడికిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం ముందుగానే కొంచెం కుంకుమ పువ్వులో పాలు పోసి పెట్టుకున్నానండి. ఇవి వేసేస్తున్నాను. ఈ కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు, అలాగే ఇక్కడ నేను పంచదార కాకుండా మిల్క్ మేడ్ వాడుతున్నానండి. ఇక్కడ నేను తీసుకుంది ఒక 3/4 లీటర్ పాలు తీసుకున్నాను, దానికి సరిపోను. ఒక 100 grams అయితే మిల్క్ మేడ్ సరిపోతుందండి. పంచదార వేసిన దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే క్యాలరీ వైజ్ ఏమైనా కూడా ఇది క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనమాట, బాగుంటుంది టేస్ట్. సో ఇది వేసేసి మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఇంకా యాలకుల పొడి అదంతా ఏమేను, ఈ ఫ్లేవర్ బాగుంటుంది దీనికి. మీకు నచ్చితే కనుక అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మాత్రం జస్ట్ ఇంతవరకే వేస్తున్నానండి. ఇంకా అంతే, మొత్తం కలిసినాక గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇవాళ వంటకి అయితే మాత్రం ఇదిగోండి ఆలు కర్రీ చేస్తున్నాను. సింపుల్గా అనమాట, నార్మల్గా ఫ్రై పచ్చి ముక్కలు వేపుడు చేస్తాం కదా అట్లా అనమాట. ఆలు ఫ్రైకి ఇక్కడ ఏంటంటే నేను పోపు కోసం మనం పప్పులన్నీ వేసుకుంటాం కదా, వేసిన తర్వాత వెల్లుల్లి కొంచెం ఇట్లా దంచేస్తానండి. దంచేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది, కమ్మటి ఆ వాసన మంచిగా అనిపిస్తుంది ముక్కలు కట్ చేసి వేసిన దానికంటే. మీరు ఎలా వేస్తారు అనేది కామెంట్ చేయండి. ఇంకా అంతే అండి, పోపు దినుసులు వేగిన తర్వాత ఈ మొత్తం కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలన్నీ కూడా వేసేసుకొని కొంచెం పసుపు, అలాగే ఈ కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు వేసేస్తాను. వేసి చక్కగా కలిపేసుకుని మూత పెట్టేస్తే మంచిగా ముక్క అంటకుండా ఫ్రై అయిపోతుందండి. నేను దీనిలో పెద్దగా మసాలాలు ఏం వాడను, సింపుల్గా మన ఇంట్లో చేసుకున్న సాంబార్ కారం ఉంటుంది కదండి, ఉప్పును అలాగే అది మాత్రమే వేస్తాను. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అండి. ఇడ్లీ అంటే నార్మల్గా మనము ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రవ్వ వేసుకుంటాం కదండి, అట్లా కాకుండా రవ్వ బదులు ఇది రాగి రవ్వ దొరుకుతుందండి. బిగ్ బాస్కెట్లో అట్లయితే ఉంటుంది, మరి సూపర్ మార్కెట్స్లో నాకు ఐడియా లేదు. ఇడ్లీ రవ్వ ఎట్లా ఉంటుందో అలా రాగులతో రవ్వ ఉంటుంది. 1:2 క్వాంటిటీ డైరెక్ట్గా రాగి రవ్వ వేసుకోవచ్చు. లేదు అంటే కనుక కొంచెం మరీ రాగులు అంటే ఇంట్లో తినరు, ఇబ్బంది పెడతారు అనుకుంటే ఒక క్వాంటిటీ రాగి రవ్వ, ఒక క్వాంటిటీ మన ఇడ్లీ రవ్వ వేసుకుని కలిపేసుకోవటమేనండి. నార్మల్గా పిండి ఉడికినాక అట్లా కలుపుకోవటమే. రాగి రవ్వ ఏమి మళ్ళీ మనం వాష్ చేయ అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవడమే. ఇంకా మార్నింగ్కి ఇదిగోండి ఇట్లా వస్తాయి చక్కగా. ఇడ్లీ కూడా చూస్తున్నారు కదండి ఎంత చక్కగా వచ్చినాయో, నీట్గా వస్తాయి, బాగుంటాయి. 2 minutes రసం, టమాటో రసం ఏంటంటే సింపుల్గా మనము నార్మల్గా తిరుగుమాత వేస్తాం కదా, తిరుగుమాత వేసినప్పుడు దానిలోకి ఇట్లా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు వేగంగానే నా దగ్గర మొన్న రీసెంట్గా టమాటో ప్యూరీ తీసుకున్నాను కదండి, అది వేసేసి కొంచెం చారుపొడి, ఉప్పు, కొంచెం కారం అవసరం అయితే కారం, ఇంకా అంతేనండి. జస్ట్ ఒక 2 నిమిషాలు మరిగిందంటే మన టమాటో రసం అయితే రెడీ అయిపోతే.
ఇంకా మజ్జిగ చారు చేశానండి. సింపుల్గా నేను చేసే ప్రాసెస్ ఏంటంటే పచ్చిమిర్చి మనము ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకుని చేసుకున్న తర్వాత కొంచెం అదే ఆయిల్లో పోపు పెట్టేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు పెట్టేసుకోవాలి. సో ఈ లోపల పోపు చల్లారే లోపల పచ్చిమిర్చి మంచిగా మనం గ్రైండ్ చేసుకుని ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత పెరుగులోకి ఉల్లిపాయలు, ఈ పచ్చిమిర్చి పేస్టు అన్నీ వేసేసుకుని పోపులోకి వేసేయడమేనండి. అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఇంకా నాకు వంట సెక్షన్ అయితే మొత్తం అంతా అయిపోయిందండి. ఇదిగోండి ఆలు కర్రీ, ఆలు కూర కాంబినేషన్ టమాటో రసం, ఇంకా సంజమ్మ అడిగిందని మజ్జిగ చారు. ఇవి ఇవాళ లంచ్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా మొత్తం సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు చేంజ్ చేసుకుని పూజ చేసుకోవాలి. హ్యాపీ హోలీ. ముందు బొట్టు మనం చక్కగా సాంప్రదాయంగా చేసుకుందామే. హ్యాపీ హోలీ మేడం. పాత సునీతగా అయితే వేరేగా ఉండేది. హ్యాపీ హోలీ. లక్ష్మి ఏమి పోయింది హ్యాపీ హోలీ అమ్మా. అంతేగా మరి. హ్యాపీ హోలీ. ఏమో చక్కగా కుంకుమ ఇది లేయర్ అనమాట. ఇది ఏమంటారు, అదొక స్ట్రోక్ ఇస్తారు బ్రష్ తోటి అట్లా. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. ఈ కుంకుమ మళ్ళీ దేవుడి దగ్గరికి పెట్టకండి మీరు. మామూలుగా ఇది అక్కడిది అమ్మవారి దగ్గరది పెట్టుకోవడానికే కానీ దేవుడికి పెట్టద్దు. ఈ పిల్ల కలర్స్ పుయ్యాల్సిందే అందరికీ. వద్దని చెప్పినా కానీ అదే అబ్బో అసలు తిలకంది వేరే తిలకంది దింది ఈ అమ్మాయి. హ్యాపీ హోలీ. ఇంకొంచెం వేయమ్మా 4 చుక్కల నీళ్ళు. ఇప్పుడు హోలీ విషెస్ చెప్పడానికి అనుకూలంగా ఉంది ఫేస్. హ్యాపీ హోలీ ఆంటీ. నీకు కూడా. సార్కి చెప్పరా మేడంకే కానీ. హోలీ శుభాకాంక్షలు సార్. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ మేడం. ఇగో మీలాగా అందరికి పడదని చెప్పి చూసావా ఎంత చక్కగా గంధం. మీరు గుడ్డు మేడం. నేను ఎప్పుడు గుడ్డే. హ్యాపీ హోలీ మేడం. థ్యాంక్ యూ. మీకు కుయ్యాలిగా మేడం. నేనేం వద్దలేదు. ఇదిగో ఏమైతే వేరే తెలుగుని దిద్దింది ఇట్లా. హ్యాపీ హోలీ అమ్మా. సాయంత్రం దాకా ఉంచుకోవాలి. రంగు పడిద్దా. హ్యాపీ హోలీ. అబ్బా నన్ను నాకు ఎట్లా పూసి పంపించారో అట్లా చెయ్యాలి. ఓ అమ్మ ఇదంతా పడుతుంది కింద. అవును మానస రాలేదు ఇవాళ, ఎందుకు చెప్పలేదా? హాలిడే చెప్పలేదా? హ్యాపీ హోలీ. ఇంకేం లేదు, అది కనుక అంటించావంటే. హ్యాపీ హోలీ మేడం. మీ శారీ కలరే మేడం ఇది. నాకు వద్దమ్మా, నాకు అసలు మ్యాచింగ్ కాదు అసలు, అది వద్దు. నేను ఆ స్టేజ్లో ఆడానంటే మీకు కళ్ళే కనపడతాయి, ఇక తర్వాత ఇంకేం కనపడదు. వద్దు. ఇదిగో బొట్టు పెట్టు. ఇది అమ్మవారి దగ్గర కుంకుమ చక్క పెట్టు. వీళ్ళిద్దరు చూడండి మ్యాచింగ్. ఎక్కడ కొన్నారమ్మాయి? శాలలు పెట్టేది ఎందుకా? షాపింగ్లకి. ఓహో ఎవరు పెట్టమన్నారు మధ్యలో? ఎంతలోనే అందులో చెయ్యి. సరే పెట్టకు, ఇది దుడవండి అమ్మాయి. తర్వాత మొహానికి కనపడాలి కలర్ చెప్తా. అదే ఆమెకు పోయలేదా? ఆమెకి ఇదే పోద్దాం ఆగు. అలా జరిగిందండి మా హోలీ అయితే. సింపుల్గా మా సహోద్యోగులు అలా మేము కూడా ఇక్కడ పని చేయడానికే వస్తాము నిజం చెప్పాలంటే. సో అందరితోటి ఇలా జరిగిందనమాట హోలీ. ఇంకా స్వీట్స్ పెండింగ్ ఉన్నాయి, అయితే వాళ్ళు వస్తా తేలేదు. దమ్మా హ్యాపీ హోలీ.
హోలీ తెచ్చుకుంటున్నావు వాళ్ళు నువ్వు బొడి పెట్టించుకోవట్లేవు ఏంటి అమ్మ ఫస్ట్ అమ్మవారి ప్రసాదం అది, ఇది కుంకుమ అమ్మవారిది, ఇది తిరుచానూరు కుంకుమ. సో అలా జరిగిందండి మా హోలీ అయితే. మరి మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మన జీవితాల్లో ఎప్పుడు ఆనందాలు విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.